హాయ్ హలో నమస్తే గాయస్. మనం ఈరోజు అయితే చంద్రగిరి ఫోర్ట్ని అయితే విజిట్ చేయబోతున్నాం. సో మనం అక్కడికైతే వెళ్దాం ఇప్పుడు. సో మనకి దారిలోనే ఇలా ఆంజనేయ స్వామి గుడి అయితే కనిపిస్తుంది. సో మీరు అందరు ముక్కోండి. సో గాయస్ మనమైతే ఇప్పుడు ఎంట్రెన్స్లో అయితే ఉన్నాము. సో మనం ఎంట్రీ తీసుకుంటున్నాము. చంద్రగిరి రాజ్యంలోకి అయితే ఎంటర్ అయ్యాము ఇప్పుడు. చూసుకోవచ్చు మనకి రోడ్ అయితే ఇలా ఉంటుంది. ఇది పాతకాలం వాళ్ళు వేసింది అయితే కాదు, ఇప్పుడు కొత్తగా అయితే వేశారు. ఆ పైన మీకు ఒక మంచి బ్యూటిఫుల్ ఒకటి ప్లేస్ అయితే ఉంటుంది, నేను చూపిస్తాను లాస్ట్లో. ఎవరైనా తప్పు చేస్తే అక్కడ నుంచి ఉరి తీసేవాళ్ళని అయితే మనకి ఇక్కడ పెద్దలు అయితే చెప్తూ ఉంటారు. సో మనం మెయిన్ గేట్ ఎంట్రన్స్ అయితే వచ్చేసాము ఇప్పుడు. సో మీకు కోట అయితే చూపిస్తాను నేను ఎలా ఉంటుందని. చూడండి మనమైతే మాటలను కోట వరకు అయితే వచ్చేసాము. సో మనం బండి పార్క్ చేసి ఇప్పుడు ఎంట్రీ అయితే అవుదాము కోటలోకి. సో మనం ఇట్లా కోటలో చూస్తూ ఉంటే మన కోట అయితే ఎంత పెద్ద 3 ఫ్లోర్లు అయితే ఉంది. సో ఆ కోటను చూస్తూ ఉండిపోవచ్చు అట్రే. సో మన కోటలోకి ఎంటర్ అయితేనే మనకి చిన్న కుక్క పిల్ల కనిపించింది. సో దీనికైతే మనం చికెన్ పెట్టడం జరిగింది. చికెన్ పెట్టినందుకు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కుక్క అయితే పాపం ఎంజాయ్ చేసింది మీల్ని. పాపం చాలా రోజుల నుంచి అన్నం తిన్నట్టయితే లేదు. సో మనం ఎంట్రీ అయిపోయాం. సో మనకి ఫస్ట్లోనే మన ఫ్రెండ్ అయితే కనిపించాడు. హాయ్ చెప్తే హాయ్ చెప్పలేదు, ఎంత యాటిట్యూడ్ అనుకున్నాను. సో ఫారినర్స్కి అయితే 305 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, అది ఎందుకో ఏమో నాకైతే తెలీదు. సో మనం ఇప్పుడు ఎంటర్ అవుదాము లోపలికి. చిన్నగా ఇట్లా రోడ్లోనే కోతులు ఉంటాయి, మీరు చూసి భయపడబాకండి. కోతులు ఏం చేయవు, యాడ చూసినా కోతులే ఉన్నాయి చంద్రగిరి కోటలో. నాకైతే అర్థం కాలేదు ఎందుకని. ఇక్కడ బయట విగ్రహాలు అయితే పెట్టారు, ఎందుకో ఏమో తెలియదు. అన్నిటికీ తలలు లేకుండా అయితే ఉన్నాయి. మనకి చూసుకోవచ్చు మీరు, ఒక్క విగ్రహం కూడా తల లేదు. నాకు తెలిసి ఆ రాజు వాళ్ళందరూ నరికేసి ఆడ విగ్రహాల్లాగా పెట్టాడని అయితే మనకి క్లియర్గా తెలుస్తుంది. సో చూసుకోవచ్చు మీరు, కోట గోడలు అయితే చాలా పాతబడిపోయినాయి, ఇంకా పగిలిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టయితే ఉంది. సో చూడండి విగ్రహాలు అయితే ఒక్కదానికి కూడా తల లేదు. సో మనం అయితే లోపలికి వెళ్దాము. మీకు ఇప్పుడు నేను పాతదో కత్తి చూపిస్తాను, చూడండి కత్తులు చూడండి గాయస్. మీరు పైన నుంచి కొండ నుంచి చూసిన వ్యూ అంతా ఇప్పుడు నేను గ్రాఫిక్స్ 3D ప్రింట్ చూపిస్తాను చూడండి. చూసుకోవచ్చు ఇదే రాజ్యం కోట అంతా 3D ప్రింట్. చూడండి గాయస్, ఈ బయట ఉంది కదా, ఇక్కడ నుంచే పాలకులు క్యాంపు చేసి బయట నుంచి వచ్చే వాళ్ళని అయితే చంపేవాళ్ళని అయితే మనకు క్లియర్గా తెలుస్తుంది. సో మనం కోటలో నుంచి బయటకు అయితే వెళ్తున్నాం ఇప్పుడు. లోపలైతే చాలా ఉన్నాయి కానీ వాళ్ళు వీడియో తీయద్దన్నారు, సో దానికైనా తీయలేదు. సో మనకి ఇప్పుడు రాణి కోట అయితే చూపిస్తాను మీకు. చూడండి గాయస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. రాజు కంటే రాణి కోటే చాలా బాగుంది. సో మన రాణి కోట దగ్గరికి పోయే ముందు అయితే ఇక్కడ నుంచి రాజులు అయితే ఇక్కడ నుంచి నడుచుకొని వచ్చి ఇక్కడ తాగునీరు అని రాసిపెట్టింది. ఇక్కడ నీళ్ళు తాగే వాళ్ళని అయితే మనకు తెలుస్తుంది క్లియర్గా. సో ఇక్కడ వాళ్ళు నీళ్ళు ఎలా తాగుతారని అయితే మనం చూద్దాము. రాజులు ఎవరు లేరు కాబట్టి మనకు తెలియదు. సో ఇదైతే రాణి కోట. చూడండి గాయస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో మీరు ఇక్కడ వెళ్ళేప్పుడైతే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. సో నేనైతే ఒక తప్పు అయితే చేశాను, మీరు ఎప్పుడు అలా తప్పు అయితే చేయబాకండి. ఇదైతే పాత కాలపు వంతెన, మొత్తం పగిలిపోయింది. నేనైతే పడిపోయాను, జస్ట్ మిస్. ఎలాగో నాకంటే స్టంట్స్ తెలుసు కాబట్టి నేను వెళ్ళిపోయాను. మీరు చాలా జాగ్రత్త. సో ఇక్కడ మేము బయటకు వచ్చిన వెంటనే మనకి ఇక్కడైతే గుప్త నిధుల కోసం అయితే తవ్వడం జరిగింది. ఇక్కడ ఈ కోతులు అయితే మాత్రం చాలా కామన్గా ఉన్నాయి, ఆడ చూసిన కోతులే ఉన్నాయి. అది మనం చూసుకోవచ్చు. ఈ వంతెన పక్కనే మనకి చిన్న కొలనులాగా అయితే ఉంది. ఆ పక్కనే ఒక ట్యాప్ ఉంది, పాతకాలం 90sలో ట్యాప్. అది చూడండి ట్యాప్ అయితే ఎంత బాగుందో. సో నేను అక్కడైతే వాటర్ వస్తాయని ట్రై చేశాను, వాటర్ అయితే రాలేదు. సో మనం ట్యాప్ని అయితే బాగా చూసాము, చాలా బాగా అనిపించింది నాకైతే. అట్లాంటి ట్యాప్ మనం కూడా కట్టేద్దాం ఇంటికాడ. సో ఇంకా ఎంత బ్యూటిఫుల్ వ్యూలో ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. కానీ నాకు ఒకటి సస్పీషియస్గా అయితే ఒక ప్లేస్ కనిపించింది. ఈ చూడండి మీరు, ఈ కొలనుకి అయితే పైనుంచి వాటర్ వస్తాయి. సస్పీషియస్ ప్లేస్ అన్న కాదు అదే. మేము అక్కడికి వెళ్ళొచ్చా అని అడిగితే వెళ్ళొద్దు అన్నారు, ఎందుకో ఏమో తెలియదు. మేబీ ఆ సైడ్ అంతా చిరుత పుళ్ళు ఉన్నాయని అయితే చెప్పారు మనకి. సో అక్కడ ఉన్న కొలంలో ఉన్న వాటర్ అన్నీ అయితే ఇలా దీంట్లో అయితే వస్తాయి మనకి. సో ఇదైతే ఊడల మర్రి చెట్టు, చాలా పాతకాలంది. ఇలా తొర్రలు ఉంటాయి, తొర్రలో తేనె పుట్టు పెట్టుకుంటాయి. నేను తేనె ఉందేమని చూశాను, తేనె అయితే లేదు. నేను గమనించిన ఇంకో విషయం ఏమంటే, ఒక్క చెట్టులోనే ఇంకో చెట్టు పెరగడం అయితే జరిగింది. దీన్నే గ్రాఫ్టింగ్ అంటారు ఇంగ్లీష్లో.
సో అది అప్పుడు ఎలా చేశారో మనకు తెలియదు. ఇక్కడైతే రాణి అయితే స్నానం చేసే వాళ్ళు అయితే మనకు తెలుస్తుంది క్లియర్గా. రాణి కొట్టు వెనకాల అయితే ఇలా ఒక చిన్న బావి అయితే ఉండడం జరిగింది. సో ఇట్లా నడుచుకుంటూ వెళ్ళి దాన్ని అయితే క్లోజ్ చేశారు. మీకు పైనుంచి నేను చూపిస్తాను క్లియర్గా ఎలా ఉంటుంది లోపలని జూమ్ చేసి మీరు చూడండి. ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు, మనకైతే ఏం కనిపించలేదు. ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. నేను దిగబోతున్నాను అక్కడికి, జాగ్రత్తగా చూసుకోవచ్చు. లోపలైతే మొత్తం వాటర్ ఉన్నాయి. అక్కడైతే రాణిగా స్నానం చేసే వాళ్ళు అయితే మనకు జరుగుతుంది. సో ఇక్కడైతే ఇలా స్టెప్స్ ఉంటాయి కొండపైకి వెళ్ళడానికి, కానీ మొత్తం దారి అయితే బ్లాక్ చేశారు, వైల్డ్ అనిమల్స్ అయితే ఉన్నాయని చెప్పి. సో మనమైతే ఇంకా అలో చేయలేదు, వెళ్ళలేదు అక్కడికి. సో మీకు ఒక ప్లేస్ చెప్పాను కదా నేను చూపిస్తాను అని చెప్పి, లాస్ట్లో ఆ ప్లేస్ మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు. కానీ ఇది మొత్తం చాలా బ్యూటిఫుల్గా వ్యూ అయితే ఎంత బాగుందో చూసుకోవచ్చు మీరు. మనకి బాహుబలిలో కుంతల రాజ్యం ఉన్నట్టుంది. సో ఇదైతే ఒక స్టేజ్ లాగా ఉంది చూడండి. ఇక్కడ ఏంటంటే జనాలు ఎవరైనా తప్పు చేసినా వాళ్ళని శిక్షించేవాళ్ళంట అక్కడ. సో రాణికోట దగ్గర అయితే మనం సెల్ఫీ తీసుకుందాం. ఈయన కట్టి ఎక్కడ పెట్టాలో అనేది తెలియట్లేదు. సో మనం అలా వెళ్తుంటేనే మనకు దొరికింది ఇది ప్లాటినం చైన్. ఇది ప్లాటినమా సిల్వరా అనేది మీరు కామెంట్ చేయండి. మా ఫ్రెండ్కి అయితే దొరికింది. ఇదైతే రాణిది అయితే అన్నాడు వాడు. రాణిదో కాదో మనకు కూడా తెలియదు. సో రాణికి అయితే ఇలాంటి చెట్లు అయితే చాలా ఇష్టం అని అయితే చెప్పారు. అందుకే కోట ముందర అయితే పెట్టించుకున్నారు. సో చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ వ్యూ కోట అయితే. ఇప్పుడే ఇంకా చిన్నపిల్లలు వచ్చారు విజిటింగ్కి. సో నేను చెప్పాను కదా మీకు ఒక ప్లేస్ అని, చూడండి ఆ పైన ఉంటుంది, నేను మార్క్ చేశాను చూడండి. అదే ఆ ప్లేస్లో అయితే ఉరి తీసేవాళ్ళు అనమాట ఎవరైనా తప్పు చేస్తే. సో మనమైతే ఇంక ఎగ్జిట్ అయిపోతున్నాం కోటలో నుంచి. నెక్స్ట్ మీరు ఏ ప్లేస్కి వెళ్ళాలి అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి, నేను ఆ ప్లేస్కి వెళ్ళి వీడియో తీస్తాను. బాయ్.